హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష సురేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు 4 ప్రోడక్ట్స్ అయితే వచ్చేసాను. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఈ 4 ప్రోడక్ట్స్ ఒక్కొక్కటి మీ ముందే ఓపెన్ చేసి చూపించేస్తాను ఏమొచ్చినాయో. ఇది మాత్రం ఎప్పుడు ఉండేదే, కానీ ఈసారి ఇంకొత్తగా చూపిస్తాను మీకు. ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ ఈ పెద్దదైతే ఓపెన్ చేస్తున్నాను. బిగ్ బిలియన్ డేస్ వచ్చినాయి కదా, ఆఫర్స్ ఉంటాయని ఇవైతే పర్చేజ్ చేశాను. 4 ఐటమ్స్, యూజ్ఫుల్ ఐటమ్స్ అండి. ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. ఏమేమి పెట్టానో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. మిస్ అయిపోతారు చూడకుండా ఉంటే. మా పాప చూడండి ఎలా చూస్తుందో తొంగి, నేను ఏం చేస్తున్నానా అని. ఆర్జే హోంవర్క్స్ రాసుకోవడానికి చాలా ఇబ్బందిగా అయితే ఉంది. ఈ టేబుల్ అయితే దానికి కంఫర్ట్గా ఉంటుందని పెట్టాను. ఇప్పుడు చాలామందికి తెలిసే ఉంటుంది ఇది, కొంతమందికి తెలియలేని వాళ్ళు ఉంటారు కదా, అందువల్లే ఇది చూపిస్తున్నాను. చాలా బాగుందండి, చాలా కంఫర్ట్గా అయితే ఉంది. పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. కూరగాయలు కూడా కట్ చేసుకోవచ్చు. హోలీ బుక్స్ చదువుకుంటారు కదా ఆడవాళ్ళ ఇంట్లో, అలా కంఫర్ట్గా మనం బాసిమంట వేసి కూర్చుని చదువుకోవచ్చు కూడా. చాలా యూజ్ఫుల్ అండి, మల్టీపర్పస్ అనమాట ఇది. చాలా బాగుంది కూడా చూడడానికి. కలర్ పింక్ కలర్ అయితే గర్ల్స్కి బాగుంటుందని పెట్టాను. ఇవి వచ్చేస్తున్నాయి. ఇవి ఏంటంటే బాటిల్ పెట్టుకోవడానికి అనుకుంటా. వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ ఎవరు యూజ్ చేసుకుంటే ఆ టేబుల్ వాళ్ళకి. రిమూవబులే. ఇదేంటో కూడా చూద్దాం. ఇవి దేనికో నాకు తెలియలేదు. నాకు తెలిసి పెన్స్ పెట్టుకోవడానికి అనుకుంటా. అది నిజంగా పెన్స్ పెట్టుకోవడానికి అయితే నాకు కామెంట్ అయితే చేయండి. ఇది ఇంకా హ్యాండిల్ పట్టుకోవడానికి టేబుల్, కానీ ఫోల్డబుల్ కదండి, మనకి ప్లేస్ ఎక్కువగా ఆక్యుపై చేయదు కూడా. చాలా బాగుంది, ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఓకే, గట్టిగానే ఉంది, స్ట్రాంగ్గా ఉంది. బ్యాక్ సైడ్ బ్లూ కలర్ ఇచ్చారు, ఫ్రంట్ పింక్ వచ్చింది. ఇల్లు చిన్నగా ఉంది, పెట్టుకోవడానికి ఉండదేమో అనుకోకుండా ఫోల్డబుల్ ఇచ్చారు కాబట్టి చాలా యూజ్ అవుతుంది. అందరికీ, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ఇది మల్టీపర్పస్ కదా, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ గురించి నేను రివ్యూ ఇవ్వడానికి అయితే కాదు, నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. నేను ఎప్పుడూ ఇలాంటివి ఆర్డర్ పెట్టలేదండి. ఇదేంటో కాదు, సన్ స్క్రీన్. ఇప్పుడు చాలామంది రోజు సన్ స్క్రీన్ రాసుకుంటారు. నేను ఇప్పటి వరకు రాయలేదంటే ఎవరు నమ్మరు కూడా. నాకు సన్ స్క్రీన్ అంటే ఏది బాగుంటుందో కూడా తెలీదు. ఒకసారి నేను పార్లర్కి వెళ్తే ఐబ్రోస్ కోసం సన్ స్క్రీన్ రాసుకుంటే బాగుంటుంది, డైలీ యూజ్ చేయాలి, మీరు ఇంట్లో ఉన్నా సరే వాడాలి, ఎందుకంటే సన్ స్క్రీన్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది, మీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది స్కిన్ అన్నారు. సర్లే పెట్టి చూద్దాం. ఇప్పుడు అందరూ వాడుతున్నారు కదా, నిజంగానే డ్యామేజ్ అవుతుంది అనుకుంటా ఆర్డర్ చేశాను. మరి ఎలా ఉంటుందో చూడాలి. నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు. నేను ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్తే కనుక బీబీ క్రీమ్ ఉంటుంది కదా, అదొక్కటి మాత్రమే రాస్తానండి, ఇంకేమీ రాయను. ఈ క్లెన్జర్ ఒకటి వాడండి చాలు, మీకు అంత మేకప్ అవసరం లేదు, ఫేస్ ప్యాక్లు ఇవేమీ అవసరం లేదు. ఈ క్లెన్జర్ ఒకటి రోజు వాడండి చాలు, మీకు తెలుస్తుంది, గ్లో అనేది బాగుంటుంది, మీకు డట్ అంతా రిమూవ్ అయిపోతుంది. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా బాగా వాష్ చేసుకుంటే. ఫేస్ వాష్ లాంటిది, ఇదేమీ కాదు అన్నారు. సర్లే రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి కదా అని తీసుకున్నాను. 142 రూపీస్ అయితే పడింది. టేబుల్ 353 రూపీస్ పడింది. సన్ స్క్రీన్ 396 పడిందండి. అసలు ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. బాగుంటే కనుక మీకు రివ్యూ అయితే ఇస్తాను. నా స్కిన్ డ్రై స్కిన్ అండి. ఇంకొకటి మీకు ఎప్పుడు నేను చూపించేదే, మళ్ళీ ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే పెట్టినవన్నీ బాగాలేదు, రీఫండ్ పెట్టేశాను కదా. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. ఇంకా అసలు పెట్టదలుచుకోలేదు నేను. ఇంకా మళ్ళీ ఇంకా ఇప్పుడైతే డ్యామేజ్ వచ్చిన ప్లాస్టిక్ బాగోపోయినా సరే పెట్టను. ఆ దేవుడి దేవాలు బాగా వస్తే బాగుండని కోరుకుంటున్నాను. నా వాయిస్తో పెడదామని మా పాప ఆడుకుంటుంది, దాని వాయిస్ కూడా పడిపోతుంది. అందుకే మీకు ఇప్పుడు వాయిస్ ఇవ్వకుండానే నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. వీడియో అంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక కార్డు కూడా ఇచ్చారండి, క్యాష్ రివార్డ్ అంట. 100 రూపీస్ మనకి క్యాష్ బ్యాక్ వస్తుందంట. మనకి డ్యామేజ్ అయిన ప్రోడక్ట్, ఏదైనా మిస్ అయిన ఐటెం ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయమన్నారు. ఇంకొక కార్డు కూడా ఇచ్చారండి, చిన్న కార్డు. అదంట లక్కీ డ్రా తీస్తారంట. అది కూడా 1 మంత్ అయిపోయిన తర్వాత. ఏమో ఆ లక్కీ కార్డులో వస్తుందో తెలియదు, కానీ వాట్సాప్ అయితే చేసేసాను. ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి కూడా అలానే వస్తుందేమో అని. ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట, ఎన్నిసార్లు పెట్టినా ఎలా వస్తుంది కదా అని. 5 కంపార్ట్మెంట్స్ పెట్టాను కదా, చాలా నచ్చింది అది. కాకపోతే రిఫండ్ పెట్టేశాను, 5 కంపార్ట్మెంట్స్ సరిపోదని ఇది మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడైతే మీ ముందు అసెంబుల్ అయితే చేయనండి, ఆల్రెడీ నేను చేసి చూపించేశాను కదా నా వీడియోస్లో.
ఒకవేళ మీరు చూడలేదు నా వీడియోస్ అనుకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి. చూసారు కదా, అసెంబ్లీ అయితే చేసేసాను. ఒక్క ఐటెం అయితే మిస్ అయిందండి. నేను కస్టమర్ కేర్కి కాల్ చేస్తే ఆ ఐటెం ఇప్పుడు అవైలబుల్గా స్టాక్ లేదండి ఆ కంపెనీలో, మీకు రీఫండ్ పెట్టేస్తాము అన్నారు. లేదు నేను రేపు పొద్దున్న చెప్తాను మీకు అని రిక్వెస్ట్ కాల్ పెట్టాను అనమాట. అందుకనే కాల్ చేశారు వాళ్ళు. మనకి కాల్లోనే బెటర్ అండి ఈ మెసేజ్ల ద్వారా కన్నా. ఒక ఐటెం మిస్ అయినా పర్వాలేదు, బాక్స్ బాగుంది కదా అని అనుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు రిటర్న్ పెట్టేశారు, ఆల్రెడీ అప్రూవల్ అవ్వలేదు. అప్రూవ్ అయ్యే లోపు నేను ఉంచేయాలి అనుకుంటే కనుక ఇంకా విసుగొచ్చిందనమాట నాకు, ఉంచేద్దాం అనుకుంటున్నాను. అందుకే రిటర్న్ పెట్టిన దాన్ని క్యాన్సిలేషన్ పెట్టేసుకుంటాను నేనే. ఓన్లీ ఒక పైప్ ఒక్కటే కదా, బేస్ అనేది బాగానే ఉంది కాబట్టి ఉంచేద్దాం అనుకుంటున్నాను. కార్డు ఇచ్చారన్న కదా లక్కీ డ్రా, అది ఇదేనండి. ఆ లక్కీ డ్రాలో మనకి ఏదైనా గిఫ్ట్ వస్తే మన ఇంటికే పంపిస్తారంట. చూద్దాం వస్తుందో లేదో. అసలు వాళ్ళు వాట్సాప్ చేశాను, ఒక ఐటెం మిస్ అయినా ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా మాకు వాట్సాప్ చేయండి అన్నారు కదా, అసలు రియాక్టే అవ్వట్లేదు. ఇంకా గిఫ్ట్స్ ఏమి ఇస్తారు వాళ్ళు. ఈ 4 ప్రోడక్ట్స్ అయితే పెట్టానండి, చాలా బాగున్నాయి. 4 కూడా యూజ్ఫుల్ ప్రోడక్ట్స్. ఇది ఎంత పడిందంటే కంటైనర్ స్టోరేజ్ డ్రాయర్ 1067 రూపీస్ అయితే పడింది. నాకు 4 ఐటమ్స్ 2000 లోపే వచ్చేసినాయి అండి. 1940 పడ్డాయి. కానీ ప్రోడక్ట్స్ అన్ని యూజ్ఫుల్ ప్రోడక్ట్స్. రివ్యూ ఇవ్వడానికి అయితే నేను చూపించట్లేదు మీకు. ఇంకా నేను ఫేస్కి అప్లై చేసి చూపించాను కదా, అవి నేను వాడి చూసాకైతే రివ్యూ ఇస్తానండి. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు వాడలేదు, నాకు అవి ఏంటో కూడా తెలియదు, ఎలా వాడాలో కూడా తెలియదు. ఈ సన్ స్క్రీన్ గురించి ఒకసారి నేను కూడా చూసి ఎలా వాడాలో అప్పుడు నేను వాడతాను. వాడిన తర్వాత మీకు రివ్యూ అయితే ఇస్తాను. బాగుంటేనే ఇస్తాను. ఎందుకంటే నా ఫేస్ డ్రై స్కిన్, అందరి స్కిన్స్ ఒకలా ఉండవు కదా, మరి నా స్కిన్కి తగ్గట్టు క్వాలిటీస్ ఏమైనా మీలో ఉంటే కనుక అప్పుడు ఆ రివ్యూ ఇస్తున్న తర్వాత మీరు వాడచ్చో లేదో చూసుకుందరు కానీ. ఓకేనా, బాయ్ అండి, థ్యాంక్ యూ.